హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్ బిట్స్ డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ వన్, యునెస్కో లక్నోకు ఏ హోదాను కల్పించింది? సమాధానం బి, క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీ. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో గ్యాస్ట్రానమీ కేటగిరీలో స్థానం పొందిన భారతదేశంలోనే మరొక నగరం ఏది? సమాధానం సి, హైదరాబాద్. గలౌటీ కబాబ్లకు సంబంధించి గలౌత్ అనే పదానికి ఉర్దూలో అర్థం ఏమిటి? సమాధానం సి, కరిగిపోవడం. లక్నో వంటకాల శైలిని ప్రధానంగా ఏ పేరుతో పిలుస్తారు? సమాధానం సి, అవధి వంటకాలు. యునెస్కో తాజా జాబితాలో లక్నోతో పాటు ఎన్ని కొత్త నగరాలను క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో చేర్చారు? సమాధానం డి, 58. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో క్రియేటివ్ సిటీస్ ఆఫ్ మ్యూజిక్ హోదా పొందిన భారతీయ నగరాలలో ఒకటి ఏది? సమాధానం డి, చెన్నై. కుంకుమ పువ్వు మరియు పాలు ఉపయోగించి తయారు చేసే లక్నో యొక్క కొద్దిగా తీయని సంప్రదాయ రొట్టె ఏది? సమాధానం బి, షేర్మల్. ఫాతర్కి కబాబ్ అంటే ఏమిటి? సమాధానం డి, వేడి చేసిన రాయినిపై మాంసాన్ని వండే కబాబు. క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ విభాగంలో యునెస్కో గుర్తింపు పొందిన భారతీయ నగరాలు ఏవి? సమాధానం సి, వారణాసి, జైపూర్, శ్రీనగర్. లక్నో యొక్క ప్రసిద్ధ అవధ్ బిర్యానీని ఏ సంప్రదాయ పద్ధతిలో వండుతారు? సమాధానం సి, దమ్ పద్ధతి. ఐక్యరాజ్య సమితి నిర్వచనం ప్రకారము కడు పేదరికంలో కింది వాటిలో ఏది అత్యవసరమైన కనీస అవసరం కాదు? సమాధానం సి, కారు. ప్రపంచ బ్యాంకు 2022 సవరించిన లెక్కల ప్రకారం అంతర్జాతీయ దారిద్ర్య రేఖ రోజుకు ఎంత ఆదాయంగా ఉంది? సమాధానం బి, $2.15. భారతదేశంలో బహుముఖ పేదరిక సూచికని ఏ సంస్థ అంచనా వేస్తుంది? సమాధానం సి, నీతి ఆయోగ్. బహుముఖ పేదరిక సూచికలో ప్రధానంగా ఎన్ని కొలమానాలను పరిగణలోకి తీసుకుంటారు? సమాధానం బి, 3. సాపేక్ష పేదరికం అంటే ఏమిటి? సమాధానం బి, సమాజంలోని సగటు ఆదాయంతో పోలిస్తే తక్కువ ఆదాయం ఉండటం. ఐక్యరాజ్య సమితి యొక్క సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో పేదరికం నిర్మూలన ఏ లక్ష్యం కిందకు వస్తుంది? సమాధానం బి, SDG 1, నో పావర్టీ. సురేష్ టెండూల్కర్ కమిటీ పేదరిక రేఖను కేలరీల వినియోగం కాకుండా ఏ అంశాల ఆధారంగా లెక్కించాలని సిఫార్సు చేసింది? సమాధానం సి, మొత్తం వినియోగ వ్యయం, విద్య, ఆరోగ్యం, దుస్తులు వంటివి కలిపి. 2011-12 ధరల ప్రకారం సురేష్ టెండూల్కర్ కమిటీ పట్టణ ప్రాంతాల్లో రోజుకి ఎంత వ్యయాన్ని పేదరిక రేఖగా నిర్ణయించింది? సమాధానం బి, 33.33. సి రంగరాజన్ కమిటీ గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు ఎంతకంటే తక్కువ సంపాదించే వారిని పేదవారిగా పరిగణించింది? సమాధానం సి, ₹32. బహుముఖ పేదరిక సూచికని ప్రపంచవ్యాప్తంగా UNDPతో పాటు సంయుక్తంగా విడుదల చేసే సంస్థ ఏది? సమాధానం సి, ఆక్స్ఫర్డ్ పేదరిక మానవ అభివృద్ధి చొరవ. ప్రపంచ బ్యాంకు నిర్వచనం ప్రకారం పేదరికాన్ని కొలవడానికి ఉపయోగించే PPP యొక్క పూర్తి రూపం ఏమిటి? సమాధానం బి, పర్చేజింగ్ పవర్ పారిటీ. భారతదేశంలో పేదరికాన్ని కొలవడానికి ఏ కమిటీని సురేష్ టెండూల్కర్ కమిటీ సిఫార్సులపై వచ్చిన విమర్శల నేపథ్యంలో ఏర్పాటు చేశారు? సమాధానం బి, సి రంగరాజన్ కమిటీ. సి రంగరాజన్ కమిటీ పట్టణ ప్రాంతాల్లో రోజుకి ఎంతకంటే తక్కువ సంపాదించే వారిని పేదవారిగా పరిగణించింది? సమాధానం సి, ₹47. బహుముఖ పేదరిక సూచికలోని 10 సూచికల్లో కనీసం ఎన్నింటిలో లోపాలు ఉన్న వ్యక్తిని బహుముఖ పేదవారిగా పరిగణిస్తారు? సమాధానం బి, 3. రోజుకు $2.66 కంటే తక్కువ సంపాదించేవారిని 2024 ప్రామాణిక లెక్కల ప్రకారం ఏ విధంగా పరిగణిస్తారు? సమాధానం సి, కటిక దరిద్రం. భారతదేశంలో బహుముఖ పేదరికాన్ని అంచనా వేయడానికి
నీతి ఆయోగ్ ప్రధానంగా ఏ డేటాను ఉపయోగిస్తుంది? సమాధానం బి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే డేటా. కేరళ రాష్ట్రం కడు పేదరికాన్ని జయించినట్లు ప్రకటించడానికి ప్రధాన కారణం ఏమిటని సమాచారం సూచిస్తుంది? సమాధానం బి. కనీస జీవన ప్రమాణాలు అందరికీ అందుబాటులో ఉండటం. టెండూల్కర్ కమిటీ సిఫార్సు చేసిన పేదరిక రేఖలో క్రింది ఏ అంశాన్ని చేర్చలేదు? దీనిపై విమర్శలు వచ్చాయి. సమాధానం డి. క్యాలరీల వినియోగం ఆధారంగా మాత్రమే అంచనా వేయడం, దీనికి అదనంగా ఇతర వ్యయాలను పరిగణించకపోవడం. పేదరిక నిర్మూలనకు కేవలం సంక్షేమ కార్యక్రమాలతో పాటు చాలా కీలకం ఏమిటి? సమాధానం సి. ఎక్కువ మంది పేదలకు పని కల్పించడం. ఎంపీఐలోనే 3 ప్రధాన కొలమానాలలో లేనిది ఏది? సమాధానం డి. ఆదాయం. అంతర్జాతీయ టీ20లలో మొదటి ఓవర్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ప్రపంచ రికార్డు సృష్టించింది ఎవరు? సమాధానం సి. షాహీన్ షా ఆఫ్రిది. షాహీన్ ఆఫ్రిది మొదటి ఓవర్లోనే అవుట్ చేసిన దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ ఎవరు? సమాధానం సి. క్వింటన్ డి కాక్. ప్రతిష్టాత్మక చెస్ వరల్డ్ కప్ టోర్నమెంటు ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో జరుగుతుంది? సమాధానం సి. గోవా. ఫిడే వరల్డ్ కప్ 2025 టోర్నమెంటులో తొలి 3 స్థానాల్లో నిలిచిన ఆటగాళ్లు దేనికి నేరుగా అర్హత సాధిస్తారు? సమాధానం సి. క్యాండిడేట్స్ టోర్నమెంట్ 2026. ప్రపంచ చెస్ క్రీడను నిర్వహించే అంతర్జాతీయ సంస్థ ఫిడే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సమాధానం సి. లాసాన్, స్విట్జర్లాండ్. ఫిడే చెస్ వరల్డ్ కప్ 2025కు గైర్హాజరైన ప్రముఖ చెస్ క్రీడాకారుడు మాగ్నస్ కార్ల్సన్ ఏ దేశానికి చెందినవారు? సమాధానం బి. నార్వే. ప్రస్తుతం భారత చెస్ క్రీడాకారులలో అత్యధిక ర్యాంకుతో నెంబర్ 1 అగ్రస్థానంలో కొనసాగుతున్నది ఎవరు? సమాధానం బి. డి గుకేష్. చెస్ వరల్డ్ కప్ టోర్నమెంటు సాధారణంగా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడుతుంది? సమాధానం బి. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి. తెలంగాణ నుంచి ఫిడే చెస్ వరల్డ్ కప్ 2025లో పాల్గొంటున్న ప్రముఖ గ్రాండ్ మాస్టర్ ఎవరు? సమాధానం బి. అర్జున్ ఇరిగేసి. సాహిత్య అకాడమీ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? సమాధానం బి. మాధవ్ కౌశిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.